హలో దోస్తులు, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఎలా జరుగుతుంది మీ ప్రిపరేషన్? బాగా చదువుతున్నారా? మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వారికి యూస్ఫుల్గా ఉంటుందని రోజు కరెంట్ అఫైర్స్ వీడియోస్ అనేవి తీస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ మరియు షేర్ చేసుకోండి. ఈరోజు కరెంట్ అఫైర్స్ అనేవి అసలు ఎలా చదవాలి, కొందరికి కొత్తగా ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎంటర్ అయిన వారికి కరెంట్ అఫైర్స్ అనేది ఒక భయంగా ఉంటుంది. అసలు ఎలా చదవాలనేది అర్థం కాదు. వాళ్ళ గురించి చెప్తున్నాను. ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి. కొత్తగా కాంపిటేటివ్ ఎగ్జామ్కి వస్తున్న వాళ్ళు కరెంట్ అఫైర్స్ని ఎలా చదవాలనేది ఈరోజు చెప్దాం అనుకుంటున్నాను. మీరు డైలీ ఏదో ఒక న్యూస్ పేపర్ ఫాలో అవ్వండి. ఈనాడు కానీ, సాక్షి కానీ, ఆంధ్రజ్యోతి కానీ, ఇంగ్లీష్ అయితే టైమ్స్ కానీ ఏదో ఒకటి మీకు నచ్చిన న్యూస్ పేపర్ ఏదో ఒకటి మీరు 2 చదవగలిగితే 2, 3 న్యూస్ పేపర్లు మీ ఓపిక. ఇక మామూలుగా అయితే ఏదో ఒక న్యూస్ పేపర్ని ఫాలో అవ్వండి. డైలీ చదవండి. ఎందుకంటే ఒకదానికి సంబంధించిన న్యూస్ మళ్ళీ నెక్స్ట్ డే కూడా అది వస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఒకరోజు మిస్ అయినా కూడా దానికి సంబంధించింది మనకు అర్థం కాదు. కాబట్టి డైలీ అనేది న్యూస్ని ఫాలో అవుతూ ఉండండి. టీవీలో కూడా న్యూస్ చూస్తూ ఉండండి. డైలీ ఒక న్యూస్ పేపర్ ఫాలో అవుతూ ఉండి దానికి సంబంధించిన పాయింట్స్ ఖచ్చితంగా ఒక నోట్స్ రూపంలో రాసుకోండి. ఓన్లీ బిట్స్ వైజ్ కాకుండా దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా మనకి ఇస్తూ ఉంటారు. కాబట్టి ఆ పూర్తి వివరాలు కూడా కొంచెం ఓపిక చేసుకొని అన్నీ రాసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో బిట్స్ వైజ్గా ఇవ్వట్లేదు. ఫర్ సపోజ్ ఇప్పుడు ఎగ్జామ్లో మనకి ఏబిసిడి ఆప్షన్స్ ఇస్తే ఏ ఒకటే కరెక్టు, ఏ మరియు బి కరెక్టు అలా ఇస్తున్నారంటే సబ్జెక్టుకు లోతుగా తెలిసిన వాళ్ళు మాత్రమే, సబ్జెక్టు గురించి పూర్తిగా అవగాహన ఉన్నవారు మాత్రమే అలాంటి క్వశ్చన్స్ చేయగలరు. అభ్యర్థుల యొక్క కెపాసిటీ, వాళ్ళకు సబ్జెక్టు మీద ఎంత నాలెడ్జ్ ఉంది, అదేవిధంగా కరెంట్ ఇష్యూస్ మీద ఎంతవరకు వాళ్ళకు నాలెడ్జ్ ఉందని తెలుసుకోవడానికి ఇలాంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు డైరెక్ట్ బిట్స్ వైజ్ చదువుకోకుండా ఆ టాపిక్కి సంబంధించి ఏదైనా కావచ్చు, దానికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించుకోండి. మనం న్యూస్ ఫాలో అవుతుంటే ఆటోమేటిక్గా మనకు అన్ని వివరాలు తెలుస్తుంటాయి. కాబట్టి వాటికి సంబంధించిన విషయాలన్నీ ఒక నోట్స్ రూపంలో రాసుకోండి. రివిజన్ టైంలో మీకు ఈజీగా ఉంటుంది. ఒకేసారి ఒక ఇయర్కు సంబంధించిన బుక్ తీసుకొని చదివితే మనకు చాలా భయం వేస్తుంది. అవి చాలా ఇయర్స్ ఉంటాయి. మనకు దాని మీద అవగాహన ఉండదు. ఇప్పుడు బ్రిక్స్ సమావేశాలు జరిగినాయి అంటారు, ఒలింపిక్స్ అంటారు, ఆస్కార్ అవార్డు అంటారు, అర్జున అవార్డ్స్, ఇట్లా చాలా ఉంటాయి. అన్నీ ఒకేసారి చదివేస్తే మనకు అర్థం కాదు. మళ్ళీ దాని మీద భయం పట్టుకొని మనం ఏం చేస్తాం, దాన్ని పూర్తిగా వదిలేయడం జరుగుతుంది. కాబట్టి ఇది కరెంట్ అఫైర్స్ అనే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా ముందు నుంచి చదువుకొని దానికి సంబంధించిన నోట్స్ అనేది రాసుకుంటూ ఉండండి. మీకు ఏ విధంగా ఈజీగా ఉంటుందో అలా నోట్స్ అనేది రాసుకుంటూ ఉండుంటే ఇప్పుడు ఒక టెక్స్ట్ బుక్ అనేది మనకు చూడడానికి చాలా పెద్దగా కనిపిస్తుంది. అది మన నోట్స్ రూపంలో రాసుకుంటే పాయింట్స్ వైజ్గా రాసుకుంటాం కాబట్టి అది చిన్నగా పేజెస్ కూడా తక్కువ అనిపిస్తాయి. మనం ఓన్గా రాసుకోవడం వల్ల చదవడం కూడా ఈజీ అవుతుంది. ఫస్ట్ టైం చదివి రాసుకుంటాము, సెకండ్ టైం చదవండి, థర్డ్ టైం చదవండి. థర్డ్ టైం కల్లా మనకు ఈజీ అయిపోతుంది. అప్పుడు మనకు రివిజన్ టైంలో కూడా ఇంకా ఈజీగా చదువుకోవచ్చు. కాబట్టి కరెంట్ అఫైర్స్ అయినా ఏ ఇతర సబ్జెక్టులు అయినా ఫస్ట్ ఒక నోట్స్ రూపంలో చదువుకుంటూ నోట్స్ రాసుకోండి. దానికి 1-2 సార్లు రివిజన్ చేసుకోండి. మీకు ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అది మీకు ఆ సబ్జెక్టు మీద అవగాహన వచ్చింది, అది గుర్తుందని అనిపిస్తే అన్నిసార్లు రివిజన్ చేసుకోండి. అట్లా మీకు ఏ విధంగా అనుకూలంగా ఉంటే ఆ విధంగా మీరు సబ్జెక్ట్ని మార్చుకోండి. ఆ విధంగా మీ చదువును మార్చుకోండి, సబ్జెక్ట్ని కాదు. ఆ విధంగా మీ టైమింగ్స్ని కానీ మీరు ప్రిపరేషన్ విధానంని కానీ అలా సెట్ చేసుకోవాలన్నట్టు. ఒక్కొక్కరికి ఒకేలాగా ఉంటుంది. కొందరికేమో అంటారు కదా, ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో పొద్దున్నే 4కి లేచి చదవాలి, రోజు 10-12 గంటలు చదవాలని. కొందరేమో 5 గంటలు చదివినా కూడా వాళ్ళకు వచ్చేస్తుంది. కొందరు ఎక్కువసేపు చదువుతారు, కొందరు తొందరగానే చదివేస్తారు. అలా ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. కాబట్టి వాళ్ళు 10-12 గంటలు చదువుతున్నారు కాబట్టి మనం కూడా అంతసేపు చదవాలని లేదు. నీకు ఎంతవరకు అవుతుంది, నువ్వు ఎంతవరకు చదివితే దాన్ని గ్రహించగలుగుతాం అనేది చూసుకొని, మరియు అందరికీ టైమింగ్స్ కూడా ఒకేలా ఉండవు కదా. కొందరు వర్క్ చేసే వాళ్ళు ఉంటారు.
వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు. మరియు కోచింగ్ తీసుకుంటూ చదువుకునే వాళ్ళు ఉంటారు. జాబ్ చేసుకుంటూ చదువుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి, చదువుకుంటూ కాలేజ్‌కు డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా ఉంటారు కదా! అట్లా కాలేజ్‌కి వెళ్తూ వేరే కోర్సులు కూడా చేసేవాళ్ళు ఉంటారు. బీఎడ్ అలా చేసేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి, వాళ్ళ టైమింగ్స్ తగ్గట్టు చదువుకోవాలన్నట్టు. అట్లా అంతేగాని ఖచ్చితంగా 10 గంటలు, 12 గంటలు చదవాలని నియమం ఏది లేదు. మీకు ఎలా వీలుగా ఉంటే, మీ టైమింగ్స్ ఎలా ఉంటే ఆ టైమింగ్స్ అనేవి సెట్ చేసుకొని దాని ప్రకారం చదువుకోండి. ఇది కాంపిటేటివ్ ఫీల్డ్‌లో మనం ఫస్ట్ మొదటగా ఒక భయాన్ని, టెన్షన్ అనేది వదిలేయాలి. నోటిఫికేషన్ ఎప్పుడొస్తది అని ఆలోచించకుండా అది వచ్చినప్పుడు వస్తది. మన చదువు అనేది మనం చదువుతూ ఉండాలి. అదేవిధంగా పోస్టుల గురించి కూడా ఆలోచించొద్దు. అవి ఎన్ని పోస్టులొచ్చాయి, డిస్ట్రిక్ట్ ఎన్ని ఉంటాయో, 1, 2 పోస్టులే ఉంటాయేమో, 10 పోస్టులే ఉంటాయేమో, వాటి గురించి చదవడం ఎందుకు వేస్ట్ అని అనుకోకుండా, ఉన్న ఒక పోస్ట్ మనకే అని అనుకొని చదువుకోండి. అట్లా ఎప్పుడైనా పాజిటివ్ వేలో అనేది వెళ్ళాలన్నమాట. ఇది నేను కరెంట్ అఫైర్స్ నేను ప్రిపేర్ అయ్యే విధానము. అంతే విధంగా నాకు నేను ఇన్ని సంవత్సరాలు చదువుతున్నాను. నా అనుభవం కొద్దీ చెప్తున్నాను. నేను ఇంతకుముందు కరెంట్ అఫైర్స్ అంటే భయపడేదాన్ని. ఒకేసారి చదువుకునేదాన్ని. కాబట్టి నాకది వాళ్ళు 10 బిట్స్ ఇస్తే అందులో ఒక 2, 3 మాత్రమే పెట్టగలిగేదాన్ని. మిగిలినవి పెట్టలేకపోయేదాన్ని. కారణం ఏంటంటే ఇది ముందు నుంచి మనం న్యూస్ పేపర్ ఫాలో అవుతూ ఉండి ప్రెజెంట్ అసలు ఏం జరుగుతుంది అనేది మనకు ఒక అవగాహన ఉందనుకో, అప్పుడు మనం ఇయర్‌కి సంబంధించిన బుక్ చదివినా కూడా ప్రాబ్లమ్ ఉండదు. అవేమీ అవగాహన లేకుండా ఒకేసారి ఒక ఇండియా ఇయర్ బుక్ చదువుకుంటానంటే మాత్రం ఈ కాంపిటేటివ్ ఫీల్డ్‌లో మాత్రం మనం ఇంతమందిని దాటుకొని వెళ్ళాలంటే మనం కొంచెం గట్టిగా ప్రయత్నించాలన్నమాట. అందుకే ఎప్పటిదప్పుడు చదువుకుంటూ నోట్స్ అనేది రాసుకోండి. షార్ట్ నోట్స్ అనేవి వేరే వాళ్ళు ఇచ్చినవి తీసుకోకుండా మీరే ఓన్‌గా కొంచెం కష్టం, కొంచెం ఎక్కువ టైం కేటాయించి మీకు ఏ విధంగా గుర్తుంటదో మీకు మీరే ఓన్‌గా షార్ట్ నోట్స్ అనేవి రాసుకోండి. అది కరెంట్ అఫైర్స్ అయినా కావచ్చు, మిగతా ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు. మీకు ఏ విధంగా ఈజీగా ఉంటది, నాకైతే ఈ విధంగా గుర్తుంటది, నేనైతే ఈ వేలో గుర్తుంచుకోగలనని ఎవరికి నాలెడ్జ్ వాళ్ళకుంటది. ఒక్కొక్కరు ఒక్కో రకంగా షార్ట్ నోట్స్ రాసుకుంటారు. వాళ్ళకి అలా రాసుకుంటే వాళ్ళకి అలా ఈజీగా ఉంటది. కానీ అది నాకు అర్థం కాకపోవచ్చు. కాబట్టి నాకు వచ్చిన వేలో నేను రాసుకుంటాను. కాబట్టి ఇవి కొంచెం ఎఫర్ట్ పెట్టాలన్నట్టు. ఇప్పుడు నోట్స్ రాసుకోవడం, కొందరికేమో నోట్స్ రాసుకోవడం నచ్చదు. కానీ తప్పదు. నోట్స్ రాసుకుంటే 1కి 2 సార్లు చదివిన దానికన్నా మనం రాసుకున్నది ఇంకెక్కువ గుర్తుంటది. కాబట్టి ఖచ్చితంగా రాసుకుంటే ఎక్కువ గుర్తుంటదని నా ఒపీనియన్. ఇది కరెంట్ అఫైర్స్ మరియు ఇతర సబ్జెక్టులు ఏ సబ్జెక్టులు అయినా కరెంట్ అఫైర్స్ అయితే డైలీ న్యూస్ ఫాలో అవుతూ దానికి సంబంధించి రాసుకుంటూ ఉండండి. న్యూస్ని చూస్తూ ఉండండి. అదేవిధంగా సబ్జెక్టుకి సంబంధించిన విషయాలు కూడా మనకు డైలీ న్యూస్లలో వస్తూ ఉంటాయి కాబట్టి సబ్జెక్ట్కు కోరిలేట్ చేసుకుంటూ చదువుకుంటూ ఉంటే మనం కొంచెం ఆ వేలో కాంపిటేటివ్ వేలో ఉంటామన్నమాట. అట్లా చదువుకుంటూ ఉండాలి. సబ్జెక్ట్ అయితే మీరు చదువుకుంటూ నోట్స్ రాసుకుంటూ 1కి 2 సార్లు రివిజన్ చేసుకుంటే ఎగ్జామ్ టైం వరకు టెన్షన్ ఉండకుండా ఉంటుంది. ఇట్లా మీకు హార్డ్ అనిపించిన సబ్జెక్టులు ముందుగా చదువుకొని దానికి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. హార్డ్ అనే కాదు, మనకు పేపర్లో దేనికి ఎక్కువ మార్క్స్ అనేవి కేటాయించారు. ఇప్పుడు మనకు గ్రూప్ 2లో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఉన్నాయి కదా! పేపర్ 4లో మనకు మార్క్స్ ఎక్కువ ఉన్నాయి. ఒక పేపర్ 4లో మరియు పేపర్ 3 ఎకానమీకి సంబంధించి మాత్రమే పేపర్ 3 ఉంది. ఆ ఎకానమీకి సంబంధించి ఎక్కువ ఫోకస్ చేయండి. అదేవిధంగా పాలిటీ ఉంది. పాలిటీకి సంబంధించి మనకు ఒక 50 మార్కుల దాకా వస్తే అందులో ఏ సబ్జెక్ట్‌కి ఎంత మార్కులు కేటాయించారనేది మన సిలబస్ చూసుకొని దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అదేవిధంగా మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టు, మీకు ఈజీ ఉన్న సబ్జెక్టులు లాస్ట్‌లో చదువుకోవచ్చు. హార్డ్ అనిపించేవి, స్కోరింగ్ ఎక్కువ ఉన్న సబ్జెక్టులు ముందు ఫినిష్ చేసుకొని 1కి 2 సార్లు రివిజన్ చేసుకొని పెట్టుకోవాలన్నట్టు. అప్పుడు లాస్ట్ మూమెంట్‌లో టెన్షన్ లేకుండా ఉంటుంది. ఇది నాకు తెలిసిన కొన్ని విషయాలు కొత్తగా కాంపిటేటివ్ ఫీల్డ్‌లో వచ్చిన వారికి యూజ్ అవుతుందని చెప్తున్నాను. నచ్చిందా? సబ్స్క్రైబ్.